పిఠాపురం వర్మ, పూర్తి పేరు ఎస్విఎస్ఎన్ వర్మ. కానీ పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసిన తర్వాత ఇప్పుడు అందరి నోట్లో ఆయన పిఠాపురం వర్మగానే నానుతున్నారు. అలాంటి పిఠాపురం వర్మ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీద అసంతృప్తితో ఉన్నారా, అలకబూనుతున్నారా, తనకు తగినటువంటి అవకాశాలు కల్పించడం లేదు అంటూ ఆగ్రహంతో ఉన్నారా, తన అసహనాన్ని ప్రదర్శించడానికి సిద్ధమవుతున్నారా? ఆసక్తికరమైనటువంటి అంశాలు. పిఠాపురం వర్మ గతంలో 2014 నుంచి 19 వరకు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత 2019లో ఆయన ఓటమి పాలయ్యారు. 2024లో తనకే సీట్ అని భావించారు. కానీ ఆయన అంచనాలు తలకిందులయ్యాయి. పవన్ కళ్యాణ్ తన ప్రయోజనాల కోసం పిఠాపురానికి వలస రావడంతో ఎస్విఎస్ఎన్ వర్మ సీటు ఖాళీ చేయాల్సి వచ్చింది. తను సీటు ఖాళీ చేసినందుకు గాను తగిన హోదా అప్పగిస్తామని తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎన్నికల ముందు వర్మకి హామీ ఇచ్చింది. దానికి తగ్గట్టుగా మొన్నటి సాధారణ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయం కోసం వర్మ కూడా విస్తృతంగా శ్రమించారు. ఆయన పాత్ర కూడా పవన్ కళ్యాణ్ విజయంలో ఉంది అనేటువంటి అభిప్రాయం చాలామందే వ్యక్తం చేస్తుంటారు. కానీ 10 నెలలు గడుస్తున్నా దానికి ప్రతిఫలం మాత్రం వర్మకి దక్కడం లేదు. తెలుగుదేశం పార్టీ కోసం గడిచిన 5 ఏళ్ల కాలంలో అనేక ఆటంకాలు ఎదుర్కొని నియోజకవర్గంలో వివిధ రూపాల్లో ప్రజల మధ్య నిలిచినందుకు గాను తగిన ప్రతిఫలం తనకు దక్కడం లేదనేటువంటి ఆందోళన ఇప్పుడు వర్మలో వ్యక్తమవుతుంది. వర్మ కనుక ఖచ్చితంగా మంచి నామినేటెడ్ పోస్ట్ కానీ లేదంటే ఎమ్మెల్సీ హోదా కానీ ఇస్తారు అని అంచనా వేశారు. కానీ నామినేటెడ్ పోస్టుల భర్తీలో వర్మకి ప్రాధాన్యత రాలేదు. అదే సమయంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 5 ఖాళీ స్థానాలకి నోటిఫికేషన్ వచ్చింది. ఈ నెల 29తో యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, రామారావు, జంగా కృష్ణమూర్తి నాయుడు ఇలాంటి 5గురు ఎమ్మెల్సీలుగా రిలీవ్ అవుతున్నారు. వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని ఎన్నిక చేసుకోవాల్సిన దానికి నోటిఫికేషన్ కూడా వచ్చింది. కానీ టీడీపీ నాయకత్వం మాత్రం ఇప్పటి వరకు అభ్యర్థుల్ని ఖరారు చేయలేదు. ఈసారే తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారనేటువంటి నమ్మకంతో ఇప్పటికీ వర్మ సాగుతున్నారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఈసారి మండల్లో అడుగుపెట్టేందుకు వర్మకు అవకాశం ఇవ్వకపోతే తన ఆగ్రహాన్ని బాహాటంగానే వెల్లడించేందుకు ఆయన సన్నద్ధమవుతున్నారు అనేటువంటి ప్రచారం ఊపందుకుంది. వాస్తవానికి ఇటీవలే వర్మ పవన్ కళ్యాణ్ విజయం మీద కామెంట్ చేస్తూ ఎక్స్లో పెట్టినటువంటి పోస్ట్ చాలా వైరల్ అయింది. సొంతంగా గెలిచినప్పుడే తృప్తి ఉంటుంది, ఎవరో భుజాలతోనో ఎవరో చేయూతోనో గట్టెక్కినా అది సంతృప్తినిచ్చేటువంటి విజయం కాదు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి పరోక్షంగా వర్మ చేసినటువంటి వీడియో వైరల్ అయింది. ఆ తర్వాత దానికి ఆయన వివరణిస్తూ ఆ వీడియోని తొలగించారు. ఇప్పుడు మాత్రం తన ఆగ్రహాన్ని నిజంగానే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో తన పేరు పరిశీలనకు రాపోతే మాత్రం తన ఆగ్రహాన్ని బాహాటంగానే వెల్లడించేందుకు ఆయన సన్నద్ధమవుతున్నట్టుగా అంతా అంచనా వేస్తున్నారు. ఇప్పుడు కాకపోతే తనకు మళ్ళీ 2 ఏళ్ల వరకు ఛాన్స్ రాదు అనేటువంటి ఆందోళనతో ఆయన ఉన్నారు. మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగాలంటే ఇప్పటికే రాజీనామా చేసినటువంటి 4 వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీల రాజీనామాలు ఆమోదించాల్సి ఉంటుంది. అవన్నీ ఎప్పటికి ఆమోదం పొందుతాయి, ఆ తర్వాత ఎప్పటికి అవకాశం వస్తుంది, ఇదంతా కాలం చెప్పాల్సినటువంటి సమాధానం. కానీ ఇప్పుడు మాత్రం ఖాళీ అవుతున్న 5 స్థానాల్లో తనకు ఒక్కటైనా అవకాశం ఇవ్వకపోతే మాత్రం వర్మ తన ఆగ్రహాన్ని, అసంతృప్తిని బాహాటంగా వెల్లడించడమే కాకుండా అవసరమైతే పార్టీ మారిపోవడానికి కూడా ఆయన అంతా సిద్ధం చేసుకుంటున్నారు అనేటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇంకా 4 ఏళ్ళు పైగా పదవీ కాలం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన అంత త్వరగా పార్టీని వీడతారా అనేది ప్రశ్నార్థకం. కానీ తెలుగుదేశం పార్టీ తనకు పదే పదే హ్యాండ్ ఇస్తున్నటువంటి తరుణంలో ఇక ఆ పార్టీ చూరు పట్టుకుని వేలాడడం వల్ల ఉపయోగం లేదు అనేటువంటి అంచనాకు వర్మ రావచ్చని చాలామందే భావిస్తున్నారు. దాంతో అదే జరిగితే వర్మ ఏం చేస్తారు? ప్రత్యామ్నాయంగా పిఠాపురంలో వైఎస్ఆర్సీపీకి ఇన్ఛార్జిగా ఆయన మారతారా? వైఎస్ఆర్సీపీ జెండా ఎత్తేందుకు కూడా ఆయన సిద్ధమవుతారా? చూడాలి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో కూడా వర్మకి అనేక మంది స్నేహితులు ఉన్నారు. చాలా కాలంగా ఆ పార్టీలో ఉన్నటువంటి కొందరు నాయకులతో ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇవన్నీ ఎంతవరకు ఫలిస్తాయి, ఆయన నిజంగా పార్టీ మారాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి అనేది చూద్దాం మరి.